నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో కొనసాగుతూ ఉన్న భద్రతా పరిస్థితుల నేపథ్యంలో పలు గల్ఫ్ విమానయాన సంస్థలు కువైట్ మరియు బహ్రెన్ ఇతర ప్రాంతీయ గమ్యస్థానాలకు రాకపోకలు సాగించే విమాన సర్వీసులు నిలిపివేశాయి లేదా తమ యొక్క విమానాలు నిలిపివేశాయి. దీనివల్ల రద్దీగా ఉండే వేసవి సెలవుల సమయంలో ప్రయాణించే ప్రయాణికులు ప్రభావితమవుతూ ఉన్నారు. అంతరాయాలు ఉన్నప్పటికీ విమాన జాబితాల ప్రకారం బహ్రెన్ అంతర్జాతీయ విమానాశ్రయం సాధారణంగానే పనిచేస్తూ ఉంది. కువైట్ ఎయిర్పోర్ట్ కూడా సాధారణంగానే పనిచేస్తూ ఉంది. అలాగే అనేక విమానాలు షెడ్యూల్ ప్రకారం రాకపోకలు కొనసాగిస్తూ ఉన్నాయి. కేవలం గల్ఫ్ దేశాలకు సంబంధించిన విమానాలు ఏవైతే ఉన్నాయో ఖతార్ ఎయిర్వేస్ కావచ్చు, ఒమన్ ఎయిర్వేస్ కావచ్చు, గల్ఫ్ ఎయిర్వేస్ కావచ్చు, తాత్కాలికంగా కొన్ని విమానాలను అయితే రద్దు చేశాయి. మరికొన్ని విమానాలు అయితే నడిపిస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం చాలా మంది అడుగుతూ ఉన్నారు, విమానాలు రద్దు చేశారని చెప్పేసి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాడులు జరిగినప్పుడు కొన్ని విమానాలు ఆలస్యంగా రీషెడ్యూల్ చేయబడుతూ ఉన్నాయి. అది కూడా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ వస్తుంది. లేకపోతే మీరు టికెట్ కొనుగోలు చేసిన చోటుకి వెళ్ళి ట్రావెల్ ఏజెన్సీకి వెళ్ళి మీ యొక్క విమానం రద్దయిందా లేకపోతే రీషెడ్యూల్ చేశారని చెప్పేసి మీరు అడిగితే చెప్తారు. ఏది ఏమైనా కువైట్ మరియు బహ్రెన్ దేశాలలో ఉండే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఎయిర్పోర్ట్కు బయలుదేరే ముందు మీ యొక్క విమానం రీషెడ్యూల్ చేశారా, క్యాన్సిల్ అయ్యిందా అని చెప్పేసి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఇబ్బంది పడకుండా గల్ఫ్ ఎయిర్ ద్వారా వివిధ గమ్యస్థానాలకు నడిచే విమానాలు సకాలంలో కొనసాగుతూ ఉన్నాయి. అదే సమయంలో ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఫ్లైనస్ మరియు కువైట్ ఎయిర్వేస్ ద్వారా షార్జా, అబుదాబి, దుబాయ్, కువైట్, రియాద్ వంటి గమ్యస్థానాలకు బహ్రెన్ నుంచి కొన్ని విమానాలు కూడా నడుస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం అప్పుడప్పుడు అంతరాయం కలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క విమానాలను మేము రీషెడ్యూల్ చేస్తూ ఉన్నామని చెప్పేసి విమానయాన సంస్థలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు అలాగే బహ్రెన్లో ఉన్న మన భారతీయులు మీరు ఎయిర్పోర్ట్కు వెళ్లే ముందు మీ యొక్క విమాన షెడ్యూల్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.